ఊర మాస్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చేది బోయపాటి శ్రీను. కెరీర్ ప్రారంభం నుంచి మాస్ ఆడియన్స్ని తన సినిమాతో విశేషంగా ఆకట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. మాస్ సినిమాలు చేసిన తన సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా బలమైన ఎమోషన్స్ సీన్స్తో కట్టిపడేస్తుంటాడు. అందుకనే బోయపాటి సినిమాలు మాస్ ఆడియన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా బాగా నచ్చుతాయి. ఇదిలా ఉంటే బాలయ్యతో బోయపాటి అఖండ 2 చేస్తున్న విషయం తెలిసిందే. మరి అఖండ 2 తర్వాత బోయపాటి సినిమా ఎవరితో? బోయపాటి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్లాన్ చేశారు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. ప్లాన్ చేయడమే కాదు, ఒకానొక సందర్భంగా ఈ క్రేజీ కాంబో మూవీని ప్రకటించడం కూడా జరిగింది. ఖైదీ నెంబర్ 150 తర్వాత నుంచి ఈ క్రేజీ కాంబో మూవీ గురించి వార్తలు రావడం, టాలీవుడ్లోనూ సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతుంది. కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. చిరు ప్రస్తుతం అనిల్ రావుపుడి డైరెక్షన్లో ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పక్కా ప్లానింగ్తో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు మెగాస్టార్. అయితే అఖండ 2 తర్వాత బోయపాటి ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ప్రకటించలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆ మధ్య బాలయ్య ఫంక్షన్లో పాల్గొన్న చిరంజీవి మంచి కథ రెడీ చేస్తే బాలయ్యతో కలిసి నటించడానికి రెడీ అంటూ మెగాస్టార్ చెప్పడం, కథ రెడీ చేయమని బోయపాటికి ఆఫర్ ఇవ్వడం తెలిసిందే. అయితే ఇప్పుడు చిరు బాలయ్య కలిసి నటించేలా కథ రెడీ చేయలేదు. కానీ చిరంజీవితో సినిమా చేయడం కోసం బోయపాటి స్టోరీ రెడీ చేశారని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి స్పీడ్ మరింతగా పెంచి కెరీర్లో దూసుకెళ్తున్నాడు. ఒకనొక టైంలో 4 సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చి యంగ్ హీరోలకు సైతం షాక్ ఇచ్చాడు, సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు విశ్వంబర రిలీజ్ కాకుండానే అనిల్ రావుపుడితో సినిమా స్టార్ట్ చేయడం, మరో సినిమాను శ్రీకాంత్ ఓదెలతో చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే బోయపాటి కథతో మెప్పించిన ఈ ప్రాజెక్ట్ ఓకే అయినా పట్టాలెక్కడానికి కాస్త టైం పడుతుంది. మరి బోయపాటి నెక్స్ట్ మూవీని ప్రచారంలో ఉన్నట్టుగా మెగాస్టార్తోనే చేస్తాడో లేక వేరే హీరోతో చేస్తాడో చూడాలి.